అన్నీ కూడా భరించి మేము పోరాటం చేశాం. 14లో ఓటమి పాలైనప్పటికీ కూడా పోరాటం చేయడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది. నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు. నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా. 2019లో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో నాకు సుమారు 79,000 చిల్లర, అంటే 80,000 ఓట్లు వచ్చింది. నా నిర్ణయం ఉంటుందండి. నా వెనకాల నాతో పాటు ఉన్న నా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు విని వద్దు. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే, నా వరకు నేను చెప్పేదంటే అందరి ప్రేమ అభిమానాలు కావాలి. ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఈరోజు మీడియా ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేటటువంటిది ఒక కలెక్టివ్ వర్క్. ఎంతోమంది పనిచేస్తే ఒక విజయం, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ, ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి, నా వల్లే పార్టీ నడుస్తుంది, నా వల్లే అంతా జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక పపెట్స్. చెస్లో ఒక పావుని ఇలా తీస్తాను, ఇలా పెడతాను, చెక్ ఇక్కడ పెడతాను, లేకపోతే మరొకసారి చెక్ తొలగిస్తాను, మళ్ళీ చెక్ పెడతాను అనేటటువంటి రాజకీయాలను చూసే, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ను చూసే ప్రజలు విసుగెత్తిపోయి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ, వాళ్ళ లైఫ్ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్
కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేసా. మరి కేసీఆర్ కొట్టి విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా? నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మన ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప